ప్రతి నగరానికి ఒక రహస్య కథ ఉంటుంది. రద్దీగా ఉండే వీధులకు ఆవల మానసిక అనారోగ్యం, శారీరక వైకల్యాలు, విడిచిపెట్టబడటం, నిరాశ్రయతతో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. చాలా మందికి కుటుంబం లేదు, ఆశ్రయం లేదు, ఆశ లేదు. కానీ కేర్ షెల్టర్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ దేవుని సృష్టిలో ఎవ్వరినీ మరచిపోకూడదని విశ్వస్తుంది. శ్రీ డి హృదయరాజ్ గారిచే స్థాపించబడిన కేర్ షెల్టర్ పనులు ఎదుర్కొంటున్న వ్యక్తులను రక్షించడం, సంరక్షించడం మరియు వారి జీవితాలను పునరుద్ధరించడానికి అంకితమై ఉంది. మా లక్ష్యం చాలా సరళమైనది: రక్షించడం, స్వస్థపరచడం మరియు మానవ గౌరవాన్ని పునరుద్ధరించడం. ఈ బృందం రోడ్ల పక్కన, బస్ స్టేషన్లలో, రైల్వే ప్లాట్ఫారాపై మరియు ఇతర విస్మరపడిన ప్రదక్షిణ ఆశ్రయం మన్నింటికంటే నివసిస్తున్న ప్రజలను చేరుకుంటుంది. ఈ సంస్థ ఆశ్రయాన్ని మించి ముఖ్యంగా ప్రేమ మరియు గౌరవం లభిస్తాయి. ఈ సంస్థ ఆశ్రయాన్ని మించి అవసరంలో ఉన్న కుటుంబాలకు మరియు వ్యక్తులకు ఆహార సహాయం, వైద్య సహాయం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయం మరియు మానవ సహాయం అందించడం ద్వారా కూడా తన సేవలను విస్తరిస్తుంది. ఈ కథ ఒక కరుణామయ హృదయంతో మొదలైంది. బెంగళూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన శ్రీ డి హృదయరాజ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా 5వ తరగతి పూర్తికుందే చదువు మానేయవలసి వచ్చింది. చిన్నతనంలో బట్టలు లేక పట్టించుకునే వారి వీధుల్లో బాధపడుతున్న లెక్కలేనంత మందిని ఆయన చూశారు. కరుణతో చలించిపోయి తన ఇంటిలోని ఆహారాన్ని పంచుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వడ్రంగిగా పనిస్తున్నప్పుడు తన సంపాదనలో కొంత భాగాన్ని వీధుల్లో నివసించే వారికి భోజనం, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలు కొనడానికి ఉపయోగించాడు. తాత్కాలిక సహాయం సరిపోదని అతను త్వరలోనే గ్రహించాడు. ప్రజలకు భద్రత, గౌరవం మరియు ఆశతో జీవించడానికి ఒక శాశ్వత నివాసం అవసరం. మానవతావాది అయిన ఆటో రాజాతో 5 సంవత్సరాలు కలిసి పనిస్తూ నిస్వార్థ సేవ, మహిళామే సంరక్షణ విలువలను నేర్చుకోవడంతో అతని ప్రయాణం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. ఆ అనుభవాల నుండి ప్రేరణ పొంది ప్రేమాదించి విస్మరించబడిన మరిన వారికి సేవ తీరికానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రోజు రక్షించబడిన ప్రతి ప్రాణం ఆశను, గౌరవాన్ని మరియు జీవిత లక్ష్యాన్ని పునరుద్ధరించగలని చెప్పడానికి ఒక సాక్ష్యం. కేర్ షెల్టర్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కు ఒక మార్గదర్శిగా నిలుస్తూనే ఉంది. మానవత్వాన్ని గొప్ప కొలమానం మనం ఎలా ప్రవర్తిస్తామనేది కాదు, విస్మరించబడిన వారిని మనం ఎలా ఆదరిస్తామనేది ఇది నిరూపిస్తోంది.